33వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 33:3-4 వచనాలు. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. మీరు లోపల ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. ప్రభువు తన వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేస్తుంది కూడా చిన్న ప్రార్థన మొదలుద్దాం. ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఒక శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, అందుని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సంవత్సరపు ఆఖరి నిమిషాల్లో ప్రభువా ఇలా మీ పాద సన్నిధిలో చేరి స్తుతించే కృపనిచ్చారు, ప్రార్థించే కృపనిచ్చారు, గణపరిచే కృపనిచ్చారు. అదే రీతిగా మీరు మాకు ఇచ్చిన సత్యవాక్యము నుండి కొన్ని మాటలు వినటానికి, గ్రహించడానికి, ధ్యానించడానికి కృప చూపిన దేవా మీకు స్తోత్రాలు. దయతో మమ్మల్ని కనికరించండి. మీరే నాతో, మాతో, మందరితో మాట్లాడు ప్రభువా. మమ్మల్ని సరిచేయండి. మీ దృష్టికి అంగీకార జీవితం దయచే ప్రభువా. మా జీవితాలకు అవసరమైన మాటలు మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దయతో దాసుని కనికరించండి, వీళ్ళందరినీ కనికరించండి. మా మనోనేత్రము తెరవండి ప్రభువా. హృదయంలో గద్దింపు దయచేయండి. వినవాక్యము మా హృదయంలో కార్యం జరిగించే హృదయం దయచేయండి ప్రభు. ఆత్మదేవ మాతో ఉండే భయం పొందమని ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని మా అందరి హృదయాన్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన, ఘనమైన, శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమునకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి దాదాపుగా ఈ 2024వ సంవత్సరంలో 365 రోజులు కూడా కాచి కాపాడబడ్డాం. ఈ చివరి గంటల్లో, గంట కూడా లేదు, ఇక కొద్ది నిమిషాలే, 30 గంట ప్రభు కృప చూపితే మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఇదొక మైలురాయి. ఈ మైలురాయి దాటి మరొక మైలురాయిని సమీపిస్తున్నాం. మైలురాయి అంటే అర్థం తెలిస్తే మీకు, రోడ్డు పోతూ ఉంటే ఏదైనా నెల్లూరు పోతున్నాం అనుకోండి, ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుందో ఒక రాయి ఉంటుంది కదా, ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసే కొద్దీ కూడా సంఖ్య తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గిద్ది, అంతే కదా. ప్రయాణం చేసే కొద్దీ కూడా ఇప్పుడు 30 కిలోమీటర్లు అనుకోండి, ఇంకా 2 కిలోమీటర్లు బాగానే 28, ఇంకొంచెం బాగానే 25, అంటే దగ్గరకు వస్తున్నాం. మన జీవితాల్లో కూడా వాస్తవానికి అందరం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం, కానీ మనసులో ఒక దిగులు ఉంటుంది. ఏంటి? రోజులు గడిచిపోతున్నాయి, దగ్గర పడుతున్నాం. దేనికి దగ్గర పడుతున్నాం? ఒక ముగింపు, ఒక అంతం, ఒక గమ్యం, ఒక గమ్యానికి దగ్గర పడుతున్నాం. ఒక మాట చెప్పమంటారా? నువ్వు వెళ్ళే చోట, నీ గమ్యములో, నీ ప్రయాణపు చివరిలో నీ కోసం ఎదురు చూసేవారు, నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉంటే సంతోషంగా వెళతారు, అంతే కదా. అక్కడికి ఎవరు తెలియదు అనుకోండి, నువ్వు వెళ్ళే ఊరిలో, ఆ చివరి ఊరిలో నీకు తెలిసిన వారే లేరు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఆ పరిస్థితులు తెలియవు, నీకు ఎలా ఉంటుంది?
ఆందోళన, భయం. అంతే కదా. ఈ జీవితం కూడా అంతే. ప్రయాణాన్ని ముగించి ఒక గమ్యానికి మనం చేరాలి. ఆ గమ్యపు చివర, ఆ ప్రయాణపు చివర మన కోసం ఎదురు చూచేవారు ఉన్నారు అని నీకు తెలిస్తే సంతోషంగా వెళతావు. లేదు, నాకెవ్వరూ తెలియదు, ఏం చేయాలి అని అర్థం కాని అయోమయములో, గందరగోళములో ఉంటే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సి కొన్ని ఉన్నాయి. మనం ముందుగా చదివిన కీర్తన భాగము 90వ కీర్తన వాక్యం ఉంటుంది. ప్రార్థన చేశాడు మోషే గారు. ఏమని? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఏ హృదయం కావాలంట? అది ఎటువంటి జ్ఞాన హృదయం ఇది చెప్పండి. ఎలాంటి జ్ఞాన హృదయము? తప్పులు పోకుండా డబ్బులు లెక్కించిన హృదయం కాదు కదా. దినాలు, రోజులు లెక్కించే, లెక్కిస్తాం రోజులు బాగానే, క్యాలెండర్ తీసుకొని ఇది ఈ నెల, ఈ తారీఖు, ఆ లెక్క కాదు కావలసింది. మన జీవిత కాలములో, ఈ దినపు కాలములో మనం ఎలా బ్రతికాం, మన జీవితం ఎలా గడిచింది దినాన, ప్రాముఖ్యంగా ఈరోజు మనం లెక్క వేసుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా వ్యాపారస్తులైతే ఈ దినాన కూర్చొని అకౌంట్ చూసుకుంటూ ఉంటారు, లెక్కలన్నీ కూడా. ఎంత వ్యాపారం చేసాం, ఎంత నష్టం వచ్చింది, ఎంత లాభం వచ్చింది. రేపటి నుంచి మన కొత్త పుస్తకాలు మొదలు పెడతారు, అకౌంట్ పుస్తకాలు కదా, జనవరి నుంచి. మరి మనమే లెక్క చూసుకోవాలి. 2024వ సంవత్సరంలో నేను ఎలా బ్రతికాను, నా బ్రతుకు వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా, నాకైనా ప్రయోజనం ఉందా, నా దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా, ఏం సంపాదించాను, ఏమి సంపాదించాను. మీరు అనుకుంటున్నారేమో చక్కగా ఈ లోక సంబంధ వస్తువులు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి కానీ సంపాదించాను, నాకేం కాదు అనుకుంటున్నాను ఆ ధనవంతుల్లాగా. ఒకనాడు ప్రభువారు చెప్పిన ఉపమానంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. పంట విస్తారంగా పండింది. ఆయన అనుకుంటున్నాడు, నా ప్రాణమా, సంవత్సరాలకు సరిపడిన ఆస్తి నీకు సమకూర్చబడింది, తిను, త్రాగు, సంతోషించు. అదే మనం చేయగలుగుతుంది. వెంటనే మరొక మాట వినబడుతుంది, వెర్రివాడా, ఫూల్. అటువంటి ధనవంతుడు ఎవరైనా వెర్రివాడ అంటారా? ఈ లోకములో ఎవరైనా తెలివిగలవాడంటే ఎవరంటా మనం? బాగా సంపాదించిన వాడిని కానీ, చదివిన వాడిని కానీ తెలివివాడు అంటాం, తెలివిగలవాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వెర్రివాడా అని పిలుస్తున్నాడు ఆ వ్యక్తిని. ఎందుకు పిలుస్తున్నాడు అంటే, కేవలము తన జీవితంలో తన శారీరక అవసరం మాత్రమే గుర్తాడు, కానీ తన భవిష్యత్తు ఎక్కడికి పోతుందో ఆలోచన లేకుండా పోయింది. నా ప్రాణమా, తిను, త్రాగు, సంతోషించి అంటున్నాడు ప్రభు. అంటున్నాడు దేవుడు, అంటున్నాడు వెర్రివాడా, ఈ రాత్రే. ఏ రాత్రి అంట? ఇక రేపు కాదు, రేపు లేదు, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు. నీవు సంపాదించినవి ఎవనివి అగును? ఆలోచించి ఒకసారి. ఎంత సంపాదించినా, ఏం చేసినా కూడా ఏవి తీసుకుని పోలేం కదా. మరి ప్రయోజనం ఏంటి? ఏమి సంపాదించావు? నీ జీవితకాలమంతా నీ ప్రయాస ఎలా ఉంది? దేనికోసం ప్రయాసపడ్డావు? ఈ సంవత్సరం అంతా కూడా నీ శ్రమ దేనికోసం? నీ కష్టం దేనికోసం? ఇంత శ్రమపడ్డావు కదా, కష్టపడ్డావు కదా. రేపు ఇవన్నీ కూడా ఏదైనా నీతో నాతో వస్తాయా?
మోషే గారు అంటున్నారు, ప్రభువా మాకు జ్ఞాన హృదయం కావాలి, మా దినాలు లెక్కించడమేమో మాకు ఎవరు నేర్పాలి? చెప్పండి, ఎవరు నేర్పాలి? దేవుడే. లెక్కించుటకు మాకు నేర్పుము. ఇంతవరకు బాగుంది. నిర్మకాండానికి వెళ్ళాం మనం, మరలా అక్కడ వాక్యం చదివాం. ఈ మోషే గారి గురించి ఈ 90వ కీర్తన రాసిన మోషే గారే ఓ ప్రార్థన చేస్తున్నాడు దేవునితో. ఇందాకేమో ప్రభువా మా దినాలు లెక్కించిన మాకు నేర్పిన ప్రార్థన చేసిన ఈ వ్యక్తి, ఈ దైవజనుడు, దేవుడు ఇల్లంతడలో నమ్మకమైన ఈ వ్యక్తి, ఈయన ఏమడుగుతున్నాడు దేవునితో? చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనం. మీరు లోబడనొల్లని, అనగా లోబడకపోవటం అంటే అర్థం ఏంటి? లోబడకపోవుట అనగా ఆజ్ఞ వినక పోవుట. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక. ఎవరితో అంటున్నారు ఈ మాట? ఎవరితో అంటున్నారు చెప్పండి ఒక్కసారి. దేవదేవుడైన యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ సందర్భం వచ్చింది? నేను మీతో రాను అని దేవుడు ఎందుకు అంటున్నాడు? దాసుల గృహంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు నేను మీకు తోడుగా ఉండి మేము నడిపిస్తాను అని చెప్పిన దేవుడు, మేము విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు, పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో ఉండి నడిపించిన దేవుడు, అంతకుమించి మన దేవుడికి ఒక పేరు ఉంది, ఆయన మాట తప్పని దేవుడు. మరి ఇక్కడికి వచ్చేసరికి నేను మీతో రాను అంటే మాట తప్పనట్టే కదా. దానికి కారణం ఏంటి? ఇంతవరకు తోడుగా ఉన్న దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇంతవరకు పోషించిన దేవుడు, ఎన్నో మార్లు తిరగబడిన సహించి ఓర్పు చేత పాపాలు క్షమించి కృప చూపిన దేవుడు, చిన్న చిన్న దెబ్బలతోనే సృష్టించిన దేవుడు, కఠినమైన మాట పలుకుతున్నారు ఆయన, నేను మీతో కూడా రాను, నేను మీతో కూడా రాను. ఇంకా ముందు ఎంతో ప్రయాణం ఉంది. ఇదేమీ ప్రయాణపు ముగింపు కాదు. చేరవలసిన దూరం ఎంతో ఉంది. ఈ కొద్ది దూరం కూడా ప్రభువారి కృపచూపటి నడుచుకుంటూ వచ్చారు క్షేమంగా. ఆయన లేకపోతే, ఆయన సన్నిధి లేకపోతే, ఆయన సహాయం లేకపోతే, ఆయన కాపుదల లేకపోతే, ఆ భీకరమైన అరణ్యములో ఆహారము నీళ్లు దొరకని చోట ఎలా బ్రతకగలరు? ఇంతవరకు ఆయన తోడుగా ఉండబట్టే కదా ప్రాణమంతా సాగింది. ఒక్కసారిగా దేవుడు నేను మీతో రాను అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకన్నాడు ఆ మాట? దానికి ఒక కారణం ఉంది. వారు లోబడనోళ్ళని. లోబడకపోవటం అంటే అర్థం ఏంటి? మళ్ళీ యంత్రం లేనటువంటి జీవితాలు. ఈ పేరు మళ్ళీ ఎంతని పిలుస్తాడో దేవుడు. మీరు లోబడనొల్లని ప్రజలు అని ఎంత మందితో ప్రభు మాట అంటాడో కదా. అమ్మా మీరు కొంచెం ముందు అడ్డుకోవచ్చు, ఖాళీ ఉంది కదా. వెనక ఇబ్బంది పడుతున్నారు తల్లి, ఏమనుకోవద్దు ప్లీజ్. ముందుకు జరగండి. వెనక పిల్లలు వేసుకొని వెనక కూర్చున్నారు. జరగడమ్మా, మీ ముందు ఖాళీ ఉంచదు. లేవండి దయచేసి. ఇందాక కూర్చుంటే వాక్యం మధ్య ఆడకం ఉండేది కాదు. జరగండి తల్లి. లేవలేకపోతున్నాయి ఏంటమ్మా? మీ చోట్ల నుంచి రావట్లేదు. అది మన శాశ్వతం కాదు. ఇప్పుడైతే నేర్చుకోవటం మనం. ఏముందమ్మా? ఆ గట్టు తిరిగి కూర్చోడు, కొద్ది గట్టు ముందుకి వెనక్కి. గట్టు ఇక్కడ కదమ్మా ఉండేది. గట్టు ఇక్కడ కదా, వెనక వచ్చిందా గట్టు? ముందు జరగండి.
కొరినేలి ఏడయ్యా అగరబత్తులు వెలిగి దోమలు ఉన్నాయి పాపం. ఫ్యాన్లు వేస్తే చలి కదా, ఫ్యాన్లు కావాలా వద్దు, ఏదో ఒకటి వెలిగి దోమలకి. కూర్చున్నారా? మీ ముందు కానీ స్థలం ఉంటే కొంచెం జరగండి ఏమనుకోకుండా. ఇంకా మాట్లాడొద్దు. మీరెందుకు మాట్లాడారు? మీకు చెప్పలేదు నేను అసలు ముందు జరగమని. ఫ్యాన్ కావాలా? ముందు జరగద్దు, మాట్లాడద్దు. ఎక్కడ దాకా వచ్చాం? లోబడిన ప్రజలు. ఎవరు లోబడిన ప్రజలు? అన్యులా? దేవుని తెలియని వారా? దేవుని పేరు తెలియని వారా? ఆయన ప్రేమ అనుభవింపని వాళ్ళ? ఆయన చేత సహాయం పొందిన వాళ్ళ? ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలే. దేవుని ద్వారా కృపను పొందుకొని ఆయనను గుర్తెరిగి ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన చేసే సహాయాలు అనుభవించి కూడా లోబడిన వాళ్ళని ప్రజలు. దేవుడెవరో తెలియని వారు కాదు. ప్రార్థించారు, కృప చూపాడు దేవుడు. మోషేను పంపారు. ఐగుప్తులో అద్భుతమైన రీతిగా 10 తెగుళ్ళు ఇశ్రాయేలు మీద, ఐగుప్తుల మీద. ఇశ్రాయేలు దేశంలో ఏ ఒక్క తెగులు రాలేదు. కళ్ళారా చూచారు. విడుదల. ఎర్ర సముద్రం పాయలు కావడం చూశారు. ఆరిన నేల నడిచారు. మారనుభవం భద్రంగా మార్చబడింది. ప్రతి ఉదయమున ఆహారము ఇవన్నీ చూసిన వాళ్ళే. వారికి ఏం పేరు పెట్టబడింది? ఎక్కడ మాట్లాడబడుతున్నాయి? ఏం పేరు పెట్టబడింది? వచ్చాడమ్మా, ముందుకు వచ్చాడమ్మా. లోబడనొల్లని ప్రజలు. లోబడనొల్లని ప్రజలు. ఎవరితో దేవుడు ఉండడు? ఎవరికి దేవుడు సహాయం చేయడు? ఎవరి చెయ్యని విడిచిపెడతాడంటే ఆయన మాట వినని లోబడనొల్లని ప్రజలు. మరొక మాట జ్ఞాపం చేస్తాను. ఎంతగానో సహాయం చేశాడు ప్రభు, తోడుగా నడిపిస్తూ వచ్చాడు. ఎన్నో ఏళ్ల ప్రయాణము, అందులో అరణ్య మార్గం. అది రాత్రి అయితే చీకటి, కటిక చీకటి. ఆ చీకటిలో ఆయనే మేఘస్తంభంలో ఉండే వారికి అగ్నిస్తంభంగా వారికి వెలిగించాడు. పగలంతా ఎండ, భయంకరమైన ఎండ, ఎడారిలో. ఆ ఎండలో వారికి మేఘస్తంభంగా నడిపించిన దేవుడు ఒక చోటుకు వచ్చిన తర్వాత ఆయన తన ప్రజలను ప్రేమించి వారు తన కోసం బ్రతకాలని కొన్ని కట్టడలు, విధులు అప్పగిస్తూ ఉన్నాడు మోషేతోటి. మోషే పిలిచాడు, మోషే నువ్వు కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడతాను. నా ప్రజలు, నేను తోడుకు వచ్చిన ప్రజలు నా కోసం బ్రతకాలి. కొన్ని కట్టడలు ఇస్తాను, అవి వారు పాటించాలి. ఇందును బట్టి వారు నా ప్రజలై ఉంటారు. జాగ్రత్త వినండి. ఎవరైతే ఈ ఆజ్ఞలు గైకుంటారో వారు నా ప్రజలై ఉంటారని చెప్పి 10 ఆజ్ఞలు, దాదాపుగా 613 విధులు, కట్టలు ఇస్తూ ఉన్నాడు ఆ కొండ మీద. అదే సమయాన కొండ క్రింద ఒక పక్కేమో దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్తూ ఉంటే, కింద వీళ్ళంటారు, అయ్యా ఆ మోషే అని వాడు ఏమైనా మాకు తెలియదు. ఇప్పుడు మా ముందు నడవటానికి మాకు ఒక దేవత కావాలి. ఎవరు కావాలంట? ఎలాంటి దేవత అంట? మా ముందు నడచుటకు. మీరు అడిగే విషయంలోనే జ్ఞానము లేదు. ఎందుకంటారా? వారు చేసిన విగ్రహాలు నడవలేనివి, వారు మోసుకొని పోవాలి. కానీ వారి కోరిక ఏంటి? మా ముందు నడవటానికి ఒక దేవత కావాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రయాణం ఎలా సాగింది అంటే, మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలో దేవుడు, ఆ మేఘము పైకి లేస్తే ఇశ్రాయేలు లేవాలి. అది వెళ్ళే దారిలోనే వెళ్ళాలి. ఆ మేఘం ఎక్కడాగితే అక్కడ గుడారాలు వేసుకోవాలి.
అలా దేవుడు వారు నడిపిస్తూ వచ్చాడు. మరి ఈ విగ్రహాలు వీరు తమ చేతులు చేసుకున్న ఇవి వాళ్ళు నడిపించగలవా? వారి జీవితాల్లో ఈ ఆశ ఎందుకు కలిగింది? ఈ ఆశ ఎందుకు కలిగింది? మరొక మాట చెప్పాలి అంటే, కొంచెం లోతుగా సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి చూడలేదు కానీ మోషేని చూస్తా వచ్చారు. ఎవరిని? దేవుడు చేసిన అద్భుతాలని మోషే ద్వారా చేశాడు తప్పితే మోషే చేయలేదు. నైలు నది నీళ్ళు ఎర్రగా మార్చబడిన, వడగండ్లు కురిసిన, దద్దుర్లు పుట్టిన, తెగుళ్ళు వచ్చిన, ఇవన్నీ మోషేని దేవుడు వాడుకున్నాడంతే. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, అసలైన దేవుని వాడుకున్న దేవుడు విడిచిపెట్టి ఇదిగో ఈ సాధనమైన మోషేని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వారి మధ్య లేడు కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు మోషే లేడు కాబట్టి మా పని అయిపోయింది. అంతే కదా? ఈరోజు మన జీవితాలు కూడా జ్ఞాపం చేస్తున్నాను. సృష్టికర్త అయిన దేవుడు, కార్యం చేసే దేవుడు ఆయన వదిలిపెట్టి ఆయన సాధనాలు, ఆయన పనిముట్లు, వాటిని మీద దృష్టి పెట్టాం. మీకు బాగా అర్థం కావాలంటే, తాపీ మేస్తుంటాడు. తన చేతులు ఏముంటుంది? ఇల్లు కట్టాలంటే తాపీ కావాలి. మేస్త్రి ఎలా తిప్పితే తాపీ ఎలా తిరిగిద్ది. దాంతో పనిచేస్తుందా? నువ్వు అడగొచ్చేపెట్టి గొడగొట్టంటే ఎవడైనా కూడా దాని ముందు కూర్చొని నువ్వు మంచి తాపి ఖరీదైన దాన్ని కొనుక్కొచ్చాను ఒక గొడగొట్టంటే కట్టిద్ది అది? అది ఏం చేయాలి? జ్ఞానమున్నా కదా, తెలివి కలిగిన ఆ వ్యక్తి చేతికి వెళ్ళి ఆ వ్యక్తి ఎలా ఆడిస్తే అలా పనిచేస్తే గోడ కట్టబడి. ఇప్పుడు మనం ఎవరు చూడాలి? ఎవరికి చెప్పాలి? ఎవరి మీద ఆధారపడాలి? పనిచేసే వ్యక్తి ఆ సాధనమా? పనిచేసే వ్యక్తి. ఇశ్రాయేలు కూడా దేవుడు మోషేను వాడుకుంటుంటే మోషే మీద దృష్టి పెట్టాడు తప్పితే అసలైన సృష్టికర్త మీద దృష్టి పెట్టలేదు. 40 దినాలు సినాయి పర్వతం మీద మోషే గారు ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన వింటున్నాడు, నేర్పిస్తున్నాడు. వీళ్ళకి ఈ మోషే కనపడలేదు కదా. అహరోను దగ్గరికి వచ్చి అంటున్నారు, చూడండి 32వ అధ్యాయము. మోషే కొండ దిగకుండా తడవ చేయడం ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను అనగా మోషే అన్నయ్య అలాగే యాజకుని వంటి వ్యక్తి దగ్గర కూడా వచ్చి, లెమ్ము, ఇప్పుడు ఏం కావాలి? మా ముందర నడచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఏంటమ్మా ఈ మాట? అనొచ్చు ఈ మాట. ఎవరు రప్పించింది ఐగుప్తుల నుంచి? దేవుడు కదా. ఎంత త్వరగా దేవునికి చెందవలసిన మహిమ వ్యర్థం వాడికి ఆపాదిస్తాం మనం. ఐగుప్తుల నుంచి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అని వాడు ఏమన్నాడు? మాకు తెలియదు అనిరి. అంటే ఇప్పుడు నాకు ఎవరు చూస్తున్నారు? వీళ్ళు మోషేని. చూడాల్సింది ఎవరిని? దేవుని. ఈరోజు అదే తప్పు, ఇదే తప్పు సంఘాల్లో నీవు నేను చేస్తూనే ఉన్నా. అంతే కదా? దేవుడిని పెట్టి పలానా సేవకుడు, పలానా సంఘం, పలానా సేవకురాలు, పలానా వ్యక్తి కదా. ఎవరు దేవుడయ్యారు? నిజ దేవుడు కాదు. మన కళ్ళ ముందు కనబడే వ్యక్తులు మనకు దేవుళ్ళు, దేవతలుగా మారిపోయారు. అందుకే వీరు లోబడనులని ప్రజలు. ఇలాంటి వారితో దేవుడు రాడు. అర్థమైందా? జ్ఞాపం చేసుకో. జ్ఞాన హృదయం కావాలి,
దినాలు లెక్కించాలి. 2024లో ఎన్నిసార్లు దేవుని మీద ఆధారపడ్డావు, ఎన్నిసార్లు సేవకుని మీద? చెప్పండి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు పరీక్షించుకుంటున్నాం. 2024 సంవత్సరం ఎన్నిసార్లు ప్రభు వైపు చూసావు? లేదు, ప్రభు వదిలిపెట్టి నీ కళ్ళ ముందున్న తోటి నీలాంటి వ్యక్తే. కాకపోతే దేవుడు ఒక సాధనంగా వాడుకుంటున్నాడంతే. ఈ వ్యక్తి మీద ఆధారపడ్డావు. ఎవరు చూడాలి, ఎవరి మీద ఆధారపడాలి? వాస్తవానికి మనం ఎవరి మీద? దేవుని మీద. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఆయన వాడుకునే పాత్రల మీద. అటువంటి ప్రభు ఉంటాడు, నేను మీతో రాను, మీరు లోబడనొల్లని ప్రజలు. రాత్రి జ్ఞాపం చేస్తున్నాను, నూతన సంవత్సరం అడుగు పెట్టబోతూ ఉన్నాం. పరీక్షించుకోవాలి, సరిచేసుకోవాలి. 2024 అనేక అపజయాలు వచ్చాయేమో నీ జీవితంలో, అనేక సార్లు ఓడిపోయావు నీ జీవితంలో. దానికి ఒకే ఒక్క ప్రభు చెప్తున్నాడు, ఆయన నీతో రాలేదు కాబట్టి నీకు జయము రాలేదు. ఆయన నీతో లేడు కాబట్టి నీకు ఆశీర్వాదము రాలేదు. ఎందుకు లేడు అంటే, నువ్వు ఆయన వైపు చూడకుండా, ఆయన మీద ఆధారపడకుండా హస్తకృత్యాల మీద, లోక సంబంధమైన మీద మనసు పెట్టావు కాబట్టి నీకు నాకు జయము కలుగా లేదు. అంతేనా? ఈరోజు పరీక్షించుకోవాలి. ప్రభువా, తెలిసి తెలియక ఒకవేళ ఈ సంవత్సరంలో నా జీవితంలో అపజయానికి కారణము ప్రభువా నీ వైపు మీద ఆధారపడకపోవటమే, నిన్ను ఆశ్రయించకపోవటమే. ప్రభువా, నన్ను ఆశ్రయించాను, గొప్పవారిని ఆశ్రయించాను. అందుకు వాక్యం అంటుంది, నన్ను ఆశ్రయించట కంటే, రాజును ఆశ్రయించట కంటే. ఆ మోషే అనేవాడు ఏవాడు మాకు తెలియదు. ఇప్పుడు మా ముందు నడవటానికి మాకు ఒక దేవత కావాలి. కోపం వచ్చింది దేవునికి, బహు కోపం వచ్చింది. మరొక మాట చెప్తాను, ఇంతవరకు వాళ్ళు సనిగినా దేవుడు ఓడ్చుకున్నాడు. ఆహారం కావాలని సనిగినా దేవుడు ఓడ్చుకున్నాడు. నీళ్లు కావాలని సనిగినా దేవుడు ఓడ్చుకున్నాడు. మేము తిన్న ఆ కూరగాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు లేవన్నా దేవుడు ఓడ్చుకున్నాడు. ప్రేమించి ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, బండు నీళ్ళు ఇచ్చాడు, మారాన్ని మధురగా మార్చాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన కోపము రగులుకుంది. ఏంటి అనగా, దేవుని మహిమను వ్యర్థమైన వాటికి ఆపాదించారు. ఒక బొమ్మను చేసి, బంగారముతో ఒక దూడను చేసి, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం తీసుకొచ్చిన యెహోవా ఇది అని ఆ బొమ్మకు యెహోవా అని పేరు పెట్టారు. ఎవరికి? బొమ్మకి. ఇవి మనం చేసే మనం కూడా ఇదే. అపవాది మన మనోనేత్రములకు గుడితనంగా చేసేది కూడా ఇక్కడే. ఇది కూడా దేవుందే. పేరు పెట్టబడినంత మాత్రాన దేవుంది అవుతుందా? దేవుడు అవుతాడా? బంగారముతో రూపము చేసి, పొగరుతో రూపాన్ని ఏర్పరిచి ఇదే యెహోవా అంటే, నోటి మాట చేత సృష్టించిన దేవుడు ఇది అవుతుందా? కాదు కదా. నువ్వు పేరు పెట్టినంత మాత్రాన దేవుడు ఎలా అవుతాడు? ఆయనకంటూ ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి ఆయనకి. ఒక బొమ్మను తీసుకొచ్చి దేవుడు అంటే ఒప్పుకుంటావా? ఒక బొమ్మను తీసుకొచ్చి ఇదిగో నా కూతురు ఒప్పుకుంటావు నువ్వు? చెప్పండి. ఒక ఆడుకుని బొమ్మను తీసుకొచ్చి ఇదిగో నా కూతురు అంటే ఏమంటారు అందరూ? చెప్పండి, ఏమంటారు? పిచ్చిది అంటారు, పిచ్చివాడు అంటారు. అలాగే సజీవుడైన దేవుని తీసుకొచ్చి, విగ్రహాన్ని తీసుకొచ్చి ఇది దేవుడు అని పేరు పెడితే ఒప్పుకుంటాడండి ఆయన? ఒప్పుకోడు అంటాడు, మీరు లోబడనులని ప్రజలు, మీతో నేను రాను. రాబోయే సంవత్సరంలో మనం అడుగుపెట్టబోయే నూతన సంవత్సరంలో ప్రభు నీతో నాతో రావాలి అంటే మొట్టమొదటి చేసుకోవాల్సిన మనము మన దృష్టి, మన పరిధి, మన హృదయము
ఆయన మీద మాత్రమే ఉండాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే పూజించాలి, ఆయనకు మాత్రమే నమస్కారము చేయాలి, ఆయనకు మాత్రమే ప్రార్థన చేయాలి, ఆయననే వేడుకోవాలి, ఆయననే వెంబడించాలి, అన్నిటికి మించి ఆయన మాత్రమే ప్రేమించాలి. ఒకవేళ గత సంవత్సర కాలంలో మన అపజయాల కారణం ఇదేనేమో, కొన్ని కారణాలు చెప్తాను వరుసగా. మన అపజయాల కారణం ఇదేనేమో, దేవుడు విడిచిపెట్టి వ్యర్థన వాటిని ఆశ్రయించావేమో. ఈ రాత్రి సరి చేసుకోవాలి. నీ దృష్టి, నీ మనస్సు, నీ పరిపూర్ణమైన ప్రేమ నీ ప్రభు మీద తప్ప మరొక దాని మీద ఉండటానికి వీలు లేదు. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయం ప్రభు అంటాడు, చూడేమంటున్నాడు, నేను మీతో కూడా రాను, మీరు లోబడిన ప్రజలు కనుక మీతో కూడా రాను, వస్తే త్రోవలో మిమ్మును సంహరించదనేమో. ఎంత కోపం అది కదా! సంహరించడం అంటే చంపేస్తాను. ఎవరన్నా మాట? ఎవరితోటి? ఏ ప్రజల గురించి? ఏ ప్రజల వాళ్ళు? లోబడని దేవుని మహిమను విగ్రహాలకు ఆపాదించిన వారు, దేవుని మహిమను దొంగిలించిన వారు, వారితో ప్రభు అంటున్నాడు, నేను మీతో కూడా వస్తే ఒకవేళ నేను కోపించి మిమ్మను సంహరిస్తానేమో. మోషే అంటాడు, చూడండి అయితే ఒక్క మాట. మోషే ఏమంటాడు చూడండి, వెంటనే ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి, ఎవడు ఆభరణములు ధరింపలేదు. అది అధ్యాయము 15వ వచనం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుమో. ఏమంటున్నాడండి? నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. నా ఎడలను నీ ప్రజలను నువ్వు కటాక్షమిగినది దీనివలన నువ్వు మాతో కూడా వచ్చుట వలనే కదా. నువ్వు మాతో కూడా రావాలి. వస్తున్నాడా ప్రభు నీతోటి? చెప్ప, ఒకసారి ఆలోచించు. గత సంవత్సరం అంటే ఇది జరుగుతుంది కదా, ఇంకొద్ది నిమిషాలు ముగిసిపోతుంది. ఈ సంవత్సరంలో దేవుడు నీతో ఉన్నాడా? అన్ని చేతి నీకుందా? చెప్పండి ఒక్కసారి ధైర్యంగా. నాతో ఉన్నాడు, ఉండబట్టి నేను జీవించాను, ఆయన సన్నిధిని అనుభవించాను, ఆయనతో మాట్లాడాడు, నా చేయి పట్టుకున్నాడు, నాకు సహాయం చేశాడు, నన్ను కాపాడాడు, ఈ గాఢ కర్రలో నాతో ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర ఆయన నన్ను ఆదరించింది, పచ్చికాల చోట్ల పనులు చేస్తాడు ఆయన. చెప్పగలవు సాక్ష్యం? కొద్దిసేపటి సాక్ష్యం వినబోతున్నాం. దేవుడు తోడుగా ఉండబట్టే, ఈరోజు ఇదే మాట నీ నోట నా నోట రావాలి. ప్రభువా, నువ్వు రాకపోతే ఒక్కడు కూడా ముందుకి వెయ్యం. చెప్పగలరా మాట? ప్రభువా, ఇదిగో ఈ మైలురాయి దగ్గర మేము నిలబడి ఉన్నాం. ఈనాటి వరకు మా అపజయాలకు కారణం ప్రభువా నీ మీద మా దృష్టి లేదు. లోక వైపు చూస్తున్నాం, మనుషుల వైపు చూస్తున్నాము తండ్రి, అధికారుల వైపు చూస్తున్నాము నాయన. వ్యర్థం వాడి మీద ఆశ పెట్టుకున్నాము, కానీ నీకు దూరమైపోయాం. ఈరోజు ప్రభు ఒక తీర్మానము, మీరు రాకపోతే ఒక్కడు కూడా ముందుకి వెయ్యాం. చెప్పగల ధైర్యంగా ఉన్న ప్రభుతో, మీరు మాతో రాకపోతే మేము బ్రతకలేమయ్యా. మీ కృప కావాలి, మీ సన్నిధి కావాలి, మీ కాపుదల కావాలి. ప్రేమ దేవుని బిడ్డారా, ఎప్పుడైనా మీ జీవితంలో 2025 చూసారా? ఎవరో చూస్తుంటారు. మీకు కొన్ని తేదీలు బాగా గుర్తుంటాయి. కొన్ని తేదీలు బహుశా 2020 సంవత్సరం నవంబర్లో ఏం జరిగిందంటే మళ్ళీ చెప్పేస్తావేమో. అదే 2025 డిసెంబర్లో ఏమైందంటే ఏమో ఇంతవరకు ఆ దారిలో నేను పోలా, ఇంకా ముందుంది, వెళతానో లేదో కూడా తెలియదు. అంతెందుకు, ఈరోజు ఇంత చక్కూర్చుని వాక్యం వింటున్నాం, కీర్తన పాడాం. వచ్చే సంవత్సరం ఇదే టైంకి ఎంతమంది ఉంటారంటే ఎవరు చేస్తారు? ఎవరు వెళ్తాం? ఎందుకు తెలుసా?
ఎందుకు చెప్పండి? తెలియదు. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. చివరి దాకా వెళతామో లేదో కూడా నీకు నాకు తెలియదు. మరి ఎవరికి తెలుస్తుంది? ఆయన తోడుగా ఉంటే, ఆయన కృప చెబితే ఈ సంవత్సరం ఏంది పోతానే ఉంటాం. చివరి దాకా మన గమ్యం దాకా, మన గమ్యం చేరే ముందే గుర్తు చేశాను. ఆ గమ్యంలో నీ ప్రాణ ముగింపులో నీ కోసం ఎవరైనా ఎదురు చూస్తారు, నీ ధైర్యం ఉంటే, నిశ్చేత ఉంటే సంతోషంగా ఆడుతూ పాడుతూ వెళతావు. ఈ నిశ్చయం వచ్చినా కూడాను. లేదు, నిరీక్షణ లేదా, దుఃఖమే, వేదనే, నిట్టూర్పే. అందుకే భక్తుడు అంటాడు, 90వ కీర్తన వెళ్దాం ఒక్కసారి. 90వ కీర్తన ఈ ముగించిన తర్వాత ఓ పాట పాడుకొని ప్రార్థనకు వెళ్ళిపోదాం. చూడండి 90వ కీర్తన, దానికి ముందు వచ్చిన మా ఆయుష్కాలము ఎంత? ఇప్పుడు 70 ఏళ్ళు ఎవరు ఉండారా? 70 ఏళ్ళు ఎవరు ఉండారా? చేతులు ఎత్తండి. ఒకళ్ళు. ఇంకా 70, ఇంకెవరు లేరా? 80. అధిక బలం ఉంటే 80. అయినను ఏంట వైభవం? అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసులో తిరగలవా? 70కి 80కి ఎందుకు? భూమి మీద ఉన్న మన ఈ గుడారము, ఈ నివాసము శిథిలమైపోతుంది కదా. మంచి బిల్డింగ్ కడతాం, కట్టిన క్రొత్తలో ఎంత అందంగా ఉంటుందంటే అందరి కళ్ళు దాని మీద ఎంత అయింది, ఎలా కట్టారు, ఏంటి అంటావు. ఒక 30-40 ఏళ్ళు కాగానే పెచ్చి ఊడిపోతాయి, రంగులు వెలిసిపోతాయి, గోడలు నెర్రిస్తాయి, పగులుతాయి, ఆ గోడల మించి పిచ్చి మొక్కలు లేస్తూ ఉంటాయి. ఎందుకది? సహజమది, శిథిల వైపు. అలాగే మన శరీరం కూడా అంతే. 30 ఏళ్ళు 40 ఏళ్ళ శక్తి 50-60 దాటిన తర్వాత ఉండదు. ఈ గడిచే కొద్దీ వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించిన మేమో ఎక్కడికి వెళ్ళిపోవాలి? ముగించి ప్రభు దగ్గరికి ఎగిరిపోదము. ఎందుకు నది చేత? ప్రభు చెప్పాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మను తీసుకొని పోతాను. ఏముందా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? ఆయన అంగీకరించిన వారు క్షేమంగా వారి జీవితం ముగియగానే నీకు దారి తెలియని భయపడబక్కర్లా. నీకనే ముందుగా నీ పక్కన దేవతలు వచ్చి ఉంచుంటారు. ఎవరు వాళ్ళు? నీ ఆత్మను పట్టుకొని క్షేమంగా తీసుకెళ్ళి ప్రభు నిలబెడతారు. పరదేశంలో ఉంటావు. అది నీకు నిశ్చయిత ఉంటే, నువ్వు గుర్తెరిగితే, ప్రభులో జీవిస్తే. లేదనుకో ఆందోళన, భయము, దుఃఖము, వేదన. ఎందరూ మన ప్రియులు, మనకు బాగా తెలిసిన వారు, మన ఇరుగు పొరుగు వారు ఈరోజు చూడలేకపోయారు కదా. మరి నిన్ను నన్ను ప్రభు ప్రేమించాడే, ఇంతగా ప్రేమించాడే. ఎన్నో అపాయములు తప్పించాడు, ఎన్నో శోధనల్లో సహాయం చేశాడు. ఆయన కృప చెప్పాడు కదా. మరి ఆయన స్తుతించావా? ఆయన గమనించావా? నా ఆరోగ్యము, నా తిండి, నా శక్తి నాలాగా ఎవరు తింటాడు, నాలాగా నా బిడ్డ ఎవరు పోలు చేస్తుంది. కొంతమంది గొప్ప చెప్పుకుంటారంటే, అన్న ఎన్నున్నా లేకున్నా పిల్లలకి ఏ లోటు రాదన్న. ఎవరికి? తిండి విషయంలాగా ఏముండదంట. నేను తినకపోయినా నువ్వు పెట్టి తిండి ద్వారా బతుకుతాను అంటున్నావా? నువ్వేం చెప్తున్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ అని కనికరం కావాలి. నువ్వు బ్రతుకు ఆయన ఈరోజు ఆయన చెప్తే మనం బ్రతుకుతాం, అంతేగాని మనం తినే తిండి వల్ల కానే కాదు. అది ఎప్పుడు గుర్తు. అందుకే మా దినము లెక్కించిన మాకు ఇరుపాయ. ఇది మాట అంశం. ఇది నాకు చెప్తే
సంవత్సరం వచ్చిన తర్వాత మనకు మనం జ్ఞాపకం చేసుకొని సాక్ష్యాలు ప్రార్థన పెడదాం. ఒక చిన్న కీర్తన అందరం కలిసి తీయడదైతే దేవునికి స్తోత్రము గానము చేయుటయే 2 వచనాలు మాత్రమే. మనమందరము స్తుతి గానము చేయుటయే దేవునికి అందరూ కలిసి పడాలి. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును. చివరి వచనం వాక్యమును యాకోబుకు పరిణామం కలుగును గాక. కొద్ది నిమిషాల్లో మన జీవితాల నుంచి 2024 తొలగిపోబోతూ ఉంది. కమింగ్ వస్తుంది చూడండి.